తిరుచెండూరు మురుగన్ ఆలయం గురించి ఈరోజు మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఈ ఆలయం తమిళనాడులో ఉంది. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తారు. మీరు తిరుచెండూరు ఫ్లైట్లో వెళ్ళాలి అంటే దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ తూత్తుకుడి ఎయిర్పోర్ట్. తూత్తుకుడి నుండి తిరుచెండూరు 40 నిమిషాల సమయం పడుతుంది. మీరు తిరుచెండూరు ట్రైన్లో వెళ్ళాలి అంటే తిరుచెండూరులో రైల్వే స్టేషన్ ఉంది. కొన్ని ప్లేసెస్ నుండి డైరెక్ట్ ట్రైన్స్ కూడా ఉంటాయి. తిరుచెండూరు ఆలయం పక్కన సముద్రం ఉంటుంది. తమిళనాడులో ఉన్న అన్ని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు కొండపైనే ఉంటాయి. ఈ ఒక్క ఆలయం సముద్రం పక్కన ఉంటుంది. ఒకసారి తిరుచెండూరు ప్లేస్లో సునామీ వచ్చినప్పుడు ఈ ఆలయం పక్కన ఉన్న సముద్రం నీరు 2 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోయింది. ఈ ఒక్క విషయం చాలు ఆలయం చాలా శక్తివంతమైనది అని చెప్పడానికి. ఒకానొకప్పుడు ఆదిశంకరాచార్య ఈ ఆలయంకు వెళ్ళి సుబ్రహ్మణ్య భుజంగం రాశారు. తమిళనాడులో 6 శక్తివంతమైన మురుగన్ ఆలయాలు ఉన్నాయి. ఆ ఆలయాలు స్వామి నివాసాలు అంటారు. ఆ ఆలయాల్లో తిరుచెండూరు ఆలయం 2వ స్థానంలో ఉంది. తిరుచెండూరు ఆలయం స్థల పురాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకానొకప్పుడు సూరపద్మాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆయన కశ్యప ప్రజాపతికి సురసుకి జన్మిస్తాడు. చాలా శక్తివంతుడు. సూరపద్మాసురుడికి ఒక వరం ఉంది పరమశివుడి వలన. అది ఏంటి అంటే శరీరం నరికి కానీ బాణంతో కొట్టి కానీ ఆయన్ని చంపడం కుదరదు. నరికేసినా మళ్ళీ వస్తూ ఉంటాడు. సూరపద్మాసురుడు ఒక వరం అడిగాడు పరమశివుణ్ణి. అది ఏంటి అంటే ఈ లోకంలో నిన్ను మించిన జ్ఞాని లేడు. నేను నిన్ను ఒక వరం అడుగుతున్నాను. నీకన్నా మహాజ్ఞాని కొడుగ్గా పుడితే ఆయన చేతిలో నువ్వు శాస్త్రం విషయంలో ఓడిపోతే ఆయన దగ్గర నువ్వు ఉపదేశం తీసుకుంటే అంత బ్రహ్మజ్ఞాని అయితే అటువంటి ఆయన చేతిలో నా శరీరం భిన్నమైన ఆకృతులు పొంది వశమవుతుంది. అప్పుడు రాక్షస శరీరం వదిలేస్తాను అని సూరపద్మాసురుడు పరమశివుడిని వరం అడిగాడు. పరమశివుడు సూరపద్మాసురుడు అడిగిన వరం ఇస్తారు. ఇప్పుడు పరమశివుడి కన్నా మహాజ్ఞాని పరమశివుడికి కొడుగ్గా రావాలి. పరమశివుడికి పార్వతీయమ్మకి సుబ్రహ్మణ్య స్వామి జన్మిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి మహాజ్ఞాని. ఒకసారి పరమశివుడికి కూడా ఉపదేశం ఇస్తారు. స్వామి చాలా శక్తివంతుడు. శాస్త్రం వేదం అంటే సుబ్రహ్మణ్య స్వామికి చాలా ఇష్టం. సుబ్రహ్మణ్య స్వామి సూరపద్మాసురుడిని తిరుచెండూరులో సంహరిస్తారు. సుబ్రహ్మణ్య స్వామికి సూరపద్మాసురుడికి తిరుచెండూరులో యుద్ధం జరుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి సూరపద్మాసురుడిని చాలాసార్లు చంపబోతే ఆ రాక్షసుడు రూపాలు మారుస్తూ ఉంటాడు. సూరపద్మాసురుడు ఒక మామిడి చెట్టులాగా అవుతాడు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి మామిడి చెట్టుని నెమలి కోడిపుంజులా మారుస్తారు. నెమలి కోడిపుంజుని వశం చేసుకుంటారు. అలా సుబ్రహ్మణ్య స్వామి సూరపద్మాసురుడిని సంహరిస్తారు. ఒకానొకప్పుడు డచ్ వాళ్ళు తిరుచెండూరు మురుగనాలయంలో ఉన్న ఉత్సవ విగ్రహాలు దొంగిలించి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకానొకప్పుడు డచ్ వాళ్ళు తిరుచెండూరు మురుగనాలయం ఆక్రమిస్తారు. స్థానికులు వాళ్ళని పంపేద్దామని చాలా ప్రయత్నాలు చేసినా కుదరలేదు. చివరికి డచ్ వాళ్ళు వెళ్ళిపోదామనుకొని ఉత్సవ విగ్రహాలు తీసుకుని సముద్రంలో బయలుదేరుతారు. పెద్ద తుఫాన్ వస్తుంది. విగ్రహాల వల్లే తుఫాన్ వస్తుంది అనుకొని డచ్ వాళ్ళు విగ్రహాలు నీళ్ళల్లో వదిలేస్తారు. తుఫాన్ తగ్గుతుంది. అప్పుడు డచ్ వాళ్ళు వెళ్ళిపోతారు. కొంతకాలం తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఒక భక్తుడి కల్లోకి వచ్చి ఇలా సముద్రంలో విగ్రహాలు ఉన్నాయి. విగ్రహాలు వెతికి తిరుచెండూరు ఆలయంకి తీసుకెళ్ళమని చెప్తారు. సముద్రంలో విగ్రహాలు ఉన్న చోట నిమ్మకాయ నీళ్ళల్లో పైన తేలుతూ ఉంటుంది. పైన ఆకాశంలో గరుడ పక్షి ఎగురుతూ ఉంటుంది అని సుబ్రహ్మణ్య స్వామి భక్తుడికి చెప్తారు. అప్పుడు ఆ భక్తుడు సముద్రంలో విగ్రహాలు వెతికి తిరుచెండూరు ఆలయంకి తీసుకెళ్తాడు. తిరుచెండూరు ఆలయంలో ఇచ్చే విభూతి ప్రసాదం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక తిరుచెండూరు క్షేత్రంలోనే ఆకుపైన విభూతి పెట్టి ఇస్తారు. పనీర్ చెట్టు ఆకుపైన విభూతి పెట్టి ప్రసాదంగా ఇస్తారు. భారతదేశం మొత్తం మీద తిరుచెండూరు ఆలయం ఒక్క చోటే ఆకులో పెట్టి విభూతి ఇస్తారు. వేరే ఆలయాల్లో అలా ఇవ్వరు. విభూతి ప్రసాదం చేతిలో పట్టుకుంటే చాలు చాలా వ్యాధులు తగ్గుతాయని అంటారు. తిరుచెండూరు ఆలయంకి భక్తులు ఎప్పుడూ ఎక్కువగానే వస్తూ ఉంటారు. మామూలు రోజుల్లో దర్శనంకి కొంచెం తక్కువ సమయం పడుతుంది. శని ఆదివారాల్లో అయితే దర్శనంకి చాలా సమయం పడుతుంది. తిరుచెండూరు ఆలయంలో టికెట్స్ ఉంటాయి. ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. ఈ ఆలయంలో తీపిబావి ఉంటుంది సముద్రం పక్కన. వల్లి అమ్మవారి ఆలయం కూడా ఒక గుహలో ఉంటుంది. ఆ ఆలయం కూడా దర్శించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.